హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి, వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. ఇవాళ మనం చూసేది ఏంటంటే హై ఇంటెన్సివ్ వర్కౌట్. వెయిట్ లాస్ అవడానికి హై ఇంటెన్సివ్ వర్కౌట్ అయితే ఎన్నిసార్లు చేయాలి అనేది చాలామందికి తెలియదు ఉంటుంది. ఇంటెన్సివ్ ఆఫ్ ద వర్కౌట్ అంటే ఏంటి అని కూడా తెలియదు చాలామందికి. సో ఏ టైంలో ఎలా చేయాలని, మార్నింగ్ టైంలో చేసేటప్పుడు ఇంటెన్సివ్ ఆఫ్ ద వర్కౌట్స్ అనేది కొంచెం ఎంటీ స్టమక్తో చేస్తూ ఉంటారు. కానీ బట్ స్లీప్ అనేది మంచిగా ఉండాలి. కొంచెం ఏమైనా డ్రింక్స్ అనమాట, ఏం డ్రింక్స్ అంటే బ్లాక్ కాఫీ కానీ లేదంటే నట్స్ కానీ ఏమన్నా తినేసేసి చేస్తే ఇంకా బాడీలో ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉన్నప్పుడు ఇంకా మనం ఎక్కువగా పుష్ చేయగలుగుతాం అన్నమాట. ఆ ఇంటెన్సివ్ ఆఫ్ ద వర్కౌట్ అనేది మ్యాక్సిమం క్యాలరీస్ అనేది బర్న్ చేస్తూ ఉండాలి. అంటే మ్యాక్సిమం 1000 క్యాలరీస్ నుంచి 800 క్యాలరీస్ లోపల చేస్తే అది ఇంటెన్సివ్ క్యాలరీస్ కిందకు అవుతుంది. సో ఆ ఇంటెన్సివ్ హై ఇంటెన్సివ్ అవుతుంది. దీంట్లో హైబ్రిడ్ ఇంటెన్సివ్ క్యాలరీస్ కూడా ఉంటాయి. సో ఈ ఏ క్యాలరీస్ అయినా బర్న్ చేసేటప్పుడు మ్యాక్సిమం అనమాట బాడీలో హార్ట్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. సో ఈ హార్ట్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ చేసి తగ్గిస్తూ ఉంటాం. దీనివల్ల చేసేది ఏమంటే మ్యాక్సిమం మనకి క్యాలరీస్ ఈజీగా బర్న్ అవుతాయి. దానివల్ల మనకు మ్యాక్సిమంగా బాడీలో వెయిట్ లాస్ అవడానికి, లేదంటే బాడీలో స్ట్రెంథింగ్ పెరగడానికి, లేదా బాడీ మంచిగా టోన్ అవుట్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఏది చేసినా సరే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఇంటెన్స్ ఆఫ్ ద రిజల్ట్ ఏంటంటే బాడీలో స్వెట్ అనమాట. ఎస్ఎస్ఎస్ అంటారు. ఎస్ఎస్లో ఒకటి ఫస్ట్ సన్ రైజ్ కింద వస్తుంది, రెండోది ఎస్ అంటే రెండోది సైలెన్స్ అంటే, మూడోది వచ్చేటప్పటికి స్వెట్ అనమాట. ఈ మూడు మనిషికి అనేది యాక్టివిటీగా ఉన్నట్టు బాడీలో ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. మనకు డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్ నుండి మనం చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఈజీగా వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. ఆ డ్రీమ్ లేకపోతే మార్నింగ్ మనం వెయిట్ లాస్ అవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే వెయిట్ లాస్లో కూడా ఎక్సర్సైజ్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ డైట్ అనమాట. ఈ డైట్ అనేది తీసుకునే విధానంలోనే ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడం కన్నా ముందు మెయిన్ కూడా ఇంపార్టెంటే డైట్. సో నా దృష్టిలో డైట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది బాగా పుష్ చేయడానికి ముందుకి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యాలరీస్ అనేది తీసుకునేటప్పుడు వర్కౌట్ ఇలా హైబ్రిడ్ వర్కౌట్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏంటంటే స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలి. 7 to 8 అవర్స్ అనేది మ్యాక్సిమం స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ ఉంటేనే మనకి ఎగ్జాక్ట్గా ఇలాంటి వర్కౌట్స్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. స్లీప్ లేకపోకుండా ఇలాంటి వర్కౌట్స్ చేయకూడదు. ఎందుకంటే చాలా వరకు డేంజరస్ ఉంటాయి స్లీప్. ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోతే మనం లో బీపీ అయిపోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంటెన్స్ ఆఫ్ ద క్యాలరీస్ తీసుకునేటప్పుడు, హై ఇంటెన్స్ ఆఫ్ ద క్యాలరీస్ వర్కౌట్స్ చేసేటప్పుడు, హైబ్రిడ్ వర్కౌట్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం స్లీప్ ప్రాపర్గా స్లీప్ ఉండాలి. ఏదైనా లైట్గా ఏదైనా నట్స్ కానీ లేదంటే ఏదైనా తినేస్తే ఇంకా ఎక్కువ ఇంటెన్స్ ఆఫ్ ద క్యాలరీస్ బర్న్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంటెన్స్ ఆఫ్ ద క్యాలరీస్ అనేది వీక్లీలో 2 or 3 times చేసుకోవచ్చు. అందుకని ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం అనేది. ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ బర్నింగ్ అనేది మెయిన్ డిపెండింగ్ ఆన్ మేము. ఒకసారి ఏంటి హై ఇంటెన్సివ్ చేస్తే ఒకసారి లో ఇంపాక్ట్ అని చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి వెయిట్ ట్రైనింగ్స్ కానీ, పుష్ ట్రైనింగ్స్ కానీ, ఇలాంటి ఫంక్షనల్ ట్రైనింగ్స్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాం. వీక్లీలో అంటే మనం డిజైన్ చేసుకోవాలి. లూజ్ ద వెయిట్ అవ్వాలంటే ఎన్నిసార్లు చేసుకోవాలి, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని గ్రామ్స్ కార్బ్స్ తీసుకోవాలి, ఎంత మల్టీవిటమిన్ మినరల్స్ తీసుకోవాలి, ఎంత వెయిట్ తీసుకోవాలి, అంటే ఏది చేసుకున్నా ఒక క్యాలిక్యులేటివ్గా పద్ధతిగా చేసినట్లయితే మనకి ఈజీగా మనకి లూజ్ ద వెయిట్ అనేది తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. లేకపోతే రిజల్ట్ రావడం చాలా 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 కష్టం. ఈ సస్టైన్ చేయలేము అనమాట. సో మనం వెయిట్ లాస్ చేయాలి, వెయిట్ గెయిన్ చేయాలన్న, వెయిట్ లాస్ ఏదైనా సరే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ డైట్లో పాటు ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ప్రాపర్ చార్ట్ తీసుకోవాలి. ప్రాపర్ చార్ట్ ప్రకారం ప్రిపేర్ చేసుకోవాలి. గైడెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేసేటప్పుడు వితౌట్ గైడెన్స్ లేకపోతే, ట్రైనర్ గైడెన్స్ లేకపోతే ఏ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. సో ఇది మ్యాక్సిమం గైడెన్స్ తీసుకోండి. వర్కౌట్ చేయడానికి ముందుకు పుష్ చేసుకోండి. బాడీ మ్యాక్సిమంకి తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.